అసెంబ్లీలో ముసాయిదా బిల్లుపై చర్చ మొదలైంది. సీమాంధ్రకు అన్యాయం జరుగుతుందంటూ ఆ ప్రాంత నేతలు రచ్చ చేస్తున్నారు. రోజుకు కొత్త కుట్రను తెరపైకి తెస్తున్నారు. ముగ్గురు బాబులు 3 పార్టీల నేతలు కలిసి రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు. అయితే సీమాంధ్ర నేతలు ఎన్ని ఎత్తులు వేసినా రాష్ట్ర విభజన ఆగదంటున్నారు తెలంగాణ నేతలు. ఇకపై కలిసుండడం కష్టమంటున్నారు. ఇంకెన్ని భోగి మంటలు చూడాలి రావు నాయన. ఈ భోగి మంటలలో మేము తలగాలేందుకు, మీ ఎంబడి ఉండాలేందుకు, మా సంసారం మేము చేసుకుంటాం, మా పిల్లలు మేము నడిపించుకుంటాం. మావాడు ఏమనందే అనగానే కేసు బుక్ చేసిరు మా పొన్నం ప్రభాకర్ మీద. ఇటు భోగి మంటలు ఒక్కరిని తలగబెట్టమనే ఆంధ్రప్రదేశ్ అంతా కాలిపోతుంది. చిత్తూరులో చిందులు వేసినా, కడపలో కుట్రలు పనినా ఏం చేయలేరంటున్నారు ఎంపీ మధు యాష్కి గౌడ్. తెలంగాణకు సీఎం అడ్డని అధిష్టానం భావిస్తే తీసేయడానికి 2 నిమిషాలు చాలదంటూ కౌంటర్ ఇచ్చారు. వాళ్ళు ఎంత చిత్తూరు జిల్లా నాయకులు చిందులేసినా, కడప కుట్రలేసినా కూడా తెలంగాణలో దేవాలయాలు, దేవుళ్ళు మా లక్ష్మీనరసింహస్వామి చూసుకుంటాడు వాళ్ళ పని. ముఖ్యమంత్రి తెలంగాణకి అడ్డనుకుంటే అధినాయకత్వానికి 2 నిమిషాలు పట్టదు అతను తొలగించడానికి. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై మరింత క్లారిటీ ఇచ్చారు మంత్రి సారయ్య. బిల్లుపై ఓటింగ్ ఉండదన్నారు. అభిప్రాయాలు మాత్రమే తెలపాలన్నారు. ఓటింగ్ లేదు, ఇంకేది లేదు. వాళ్ళంతా బిల్లే చెప్తుంది కదా, మీ ఆ ప్రాంత ప్రజల అభిప్రాయం చెప్పమనే విషయం తప్ప ఏది కాదు. విషయం ఎలాంటి డౌట్ లేదు. ఆ నాయకులు కుర్చీల కోసం కొట్లాడతాం తప్ప ఆ ప్రాంత ప్రజల మనోభావం దృష్టి మాట్లాడుతున్నారు కనబడతలేదు. శాసనం కనబడతారు. తెలంగాణపై ఈకనైనా సీమాంధ్ర బాబులు కుట్రలు ఆపాలన్నారు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. సవరణల పేరుతో బిల్లుపై కాలయాపన చేసి సీమాంధ్ర ప్రజలను మోసం చేయవద్దని హితవు పలికారు. ఆర్టికల్ 3 ఉపయోగించుకొని చెప్పిన వైఎస్ఆర్సీపీ యూటర్న్ గాని, మరి 2 కళ్ల సిద్ధాంతంతో అటు కాకుండా ఇటు కాకుండా ఉభయ భ్రష్టోపరిగా అయ్యే చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇప్పటికన్నా సహకరించండి. మీరు ఇచ్చే సవరణల పేరుతో వేలాది సవరణలు ఇచ్చి ఏదో బిల్లు ఆపుతాం అనుకునే కుట్రలు కుతంత్రాలు తగదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. రాష్ట్రపతి పంపించిన బిల్లు ఆర్టికల్ 3 ప్రకారం మన ఒపీనియన్, సూచనలు, అభిప్రాయాలు మాత్రమే సభలో చేసుకోవాలి తప్పితే ఇదేదో ఓటింగ్ జరగాలనో, అమెండ్మెంట్లు తీసుకొస్తామనో, తద్వారా కాలయాపన చేస్తామనో. మొత్తానికి అసెంబ్లీలో సీమాంధ్ర నేతల కామెంట్స్ కు కౌంటర్ అటాక్ చేశారు తెలంగాణ నేతలు. అడ్డగోలు వాదన ఆపి విభజనకు సహకరించాలని తెలంగాణ నేతలు కోరుతున్నారు.